హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్ 2024 సైన్స్లో ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. చాలా మంచిగా కాన్ఫిడెంట్గా రాసిరండి ఎగ్జామ్ని. ఓకేనండి, ఒకసారి మనం స్టార్ట్ చేసుకుందాం. విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉండును. ఆప్షన్స్ చూసుకుందామండి. వస్తు భారం, వస్తు ఆకారం, వస్తు ద్రవ్యరాశి అండ్ వస్తు స్వభావం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వస్తు భారం. విశ్వంలో ఎక్కడైనా ఇది స్థిరంగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వస్తువుల మధ్య దూరం మూడింతలైన వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఏమిటి? ఒకసారి చూసుకుందాము. ఆప్షన్స్ మూడింతలగును, మూడవ వంతుకు తగ్గును, 9వ వంతుకు తగ్గును అండ్ 9 రెట్లగును. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, 9వ వంతు తగ్గును. నెక్స్ట్ క్వశ్చన్. అత్యధిక సాంద్రత గల పదార్థం ఏమిటి? ఆప్షన్స్ నీరు, కిరోసిన్, బంగారం, గాజు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 బంగారం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రాలిక్ యంత్రాలు ఈ కింది సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్షన్స్ చూసుకుందామా అండి ఒకసారి. బెర్నౌలీ సూత్రం, పాస్కల్ సూత్రం, ఆర్కిమెడిస్ సూత్రం అండ్ పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పాస్కల్ సూత్రం అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో వేడి చేస్తే వ్యాకోచించేవి. ఒకసారి ఆప్షన్స్ ఘన పదార్థాలు, వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు, పైవన్నీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి. ఇవి అన్ని వేడి చేస్తే వ్యాకోచించేవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మైక్రోస్కోప్ ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ లూయి పాస్చర్, జచారిస్ జాన్సన్, విలియం హార్వే, ఎడ్వర్డ్ జెన్నర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి జచారిస్ జాన్సన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. జలాంతర్గాములో ఉన్న వ్యక్తులు నీటి ఉపరితలంపై ఉండే ఓడల వంటి వస్తువులను చూడడానికి ఉపయోగపడు సాధనం ఏమిటి? ఆప్షన్స్ పెరిస్కోప్, కెల్డియోస్కోప్, మైక్రోస్కోప్, టెలిస్కోప్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 పెరిస్కోప్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలు ఎన్ని? అందరికి తెలిసే ఉంటది కదండి, మొత్తం 5. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. గాయాలు మానటంలోను, విరిగిన ఎముకలు అతుక్కోవడంలోను తోడ్పడే విటమిన్ ఏమిటి? ఆప్షన్స్ కే, సి, B12, B1. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 సి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్. స్కేటింగ్ ఈ కింది సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి నేను ఆప్షన్ సూత్రం వినండి. పీడనం ఎక్కువైతే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. పీడనం ఎక్కువైతే నీటి మరుగు స్థానం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్. పీడనం తక్కువ అయితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. పీడనం తక్కువ అయితే నీటి మరుగు స్థానం తగ్గుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పీడనం ఎక్కువ అయితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జుట్టును దువ్వుకొనిన పిదప దువ్వెన కాగితపు ముక్కను తన వైపు లాక్కొనును. ఇది ఏ బలం? ఆప్షన్ చూసుకుందామండి ఒకసారి. అయస్కాంత బలం, విద్యుత్ బలం, గురుత్వాకర్షణ శక్తి బలం అండ్ యాంత్రిక బలం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ విద్యుత్ బలం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరువుల తయారీకి అవసరమైన H2 వాయువుకి పుష్కలమైన మూలం. ఆప్షన్స్ సహజ వాయువు, పెట్రోలియం, బయోగ్యాస్, నీల బొగ్గు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సహజ వాయువు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులను విషరహిత వాయువులుగా మార్చున్నది ఏమిటి? ఆప్షన్స్ catalytic converter, filter, H2, CO plus H2. The right answer వచ్చేసరికి catalytic converter. Option 1 is the right answer. Next. ఇనుము ద్రవ స్థితిలో గల భాగం. ఆప్షన్స్ చూసుకుందామండి. భూపటలం, భూ ప్రావారము, అంతర కేంద్ర మండలం, బాహ్య కేంద్ర మండలం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, భూపటలం. నెక్స్ట్. ఓకేనండి. సూర్యునిపై గురుత్వ త్వరణం G విలువ ఏమిటి? సో యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ సూర్యుని మీద ఎంత ఉందనేది ఆప్షన్స్ చూసుకుందామండి. 1.67 మీటర్స్ సెకండ్ స్క్వేర్, 27.4 మీటర్స్ పర్ సెకండ్ అండ్ 1.67 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ అనేది లేదు అండి, పాయింట్ అనేది లేదు.
సో ఇది వచ్చేసరికి మనకి 274 అంటే 274 meters per second square అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 274 meters per second square అనేది రైట్ ఆన్సర్ అండి. బంగారపు ముక్క ద్రవ్యరాశి కొలవడానికి ఈ కింది త్రాసును ఉపయోగిస్తారు. ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. సాధారణ త్రాసు, స్ప్రింగ్ త్రాసు, టేబుల్ త్రాసు, సున్నితపు త్రాసు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సున్నితపు త్రాసు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బాష్పాన్ని చల్లార్చినప్పుడు నీరుగా మారడాన్ని ఏమి అంటారు? ఆప్షన్స్ సాంద్రీకరణం, బాష్పీభవనం అండ్ ఘనీభవనం, ద్రవీభవనం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సాంద్రీకరణం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీటి తొట్టెలో ఉంచిన నాణెం పైకి లేచినట్లు కనిపించడం ఈ క్రింది దృగ్వేషణం. ఓకేనండి ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. వక్రీభవనం, పరావర్తనం, వ్యతికరణం అండ్ వివర్తనం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వక్రీభవనం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. మిశ్రమ ఐసోటోపులను దీనితో వేరు చేయవచ్చు. ఆప్షన్స్ లేజర్లు, సాధారణ కాంతి, సోడియం కాంతి అండ్ మెర్క్యూరీ కాంతి. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 లేజర్లు మాట. నెక్స్ట్. విద్యుత్ అయస్కాంత తరంగాలు శూన్యంలో సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి? ఆప్షన్స్ 1, 2, 3, 4. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. లెడ్ ఆక్సైడ్ PbO ను వేడి చేసినప్పుడు అది పొందు రంగు అది ఏ కలర్ లోకి వస్తుంది? ఆప్షన్స్ తెలుపు, ఎరుపు, నీలం, జేగురు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 జేగురు రంగు. నెక్స్ట్ క్వశ్చన్. 1 గ్రాము పరమాణు భారం లేదా 1 గ్రామ్ అణుభారాన్ని ఏమంటారు? ఆప్షన్స్ మోల్, ఘన పరిమాణం, గ్రామ్ అణుభారం, పైవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి మోల్ అని పిలుస్తారు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చు వాయువు ఏమిటి? అంటే సున్నపు వాటర్ కి ఏ గ్యాస్ తగిలితే అది తెల్లగా మారుతుంది? ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సోల్డరింగ్ నందు ఉపయోగించు పదార్థము ఏమిటి? ఆప్షన్స్ అమోనియం సల్ఫేట్, అమోనియం క్లోరైడ్, అమోనియం నైట్రేట్, అమోనియం ఫాస్ఫేట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అమోనియం క్లోరైడ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఒక ఏమిటి? అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. నత్రజని ఎరుపు, ఫాస్ఫేట్ ఎరుపు అండ్ పొటాషియం ఎరుపు, కాల్షియం ఎరుపు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఫాస్ఫటిక్ ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రెయిన్ ద్రావణం అనగా ఏమిటి? ఆప్షన్స్ ఉప్పు నీరు ద్రావణము, పొటాషియం పర్మాంగనేట్ నీరు ద్రావణం, క్లోరిన్ నీరు ద్రావణం, పైవేవి కావు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉప్పు నీరు ద్రావణం. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాస్చరైజేషన్ ను కనుగొన్నది ఎవరు? మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి. ఒకసారి ఆప్షన్ చదువుతున్న వినండి. విలియం హార్వే, లూయిస్ పాస్చర్, లీవెన్ హుక్, జేబి వాట్సన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్, లూయిస్ పాస్చర్. లాస్ట్ క్వశ్చన్ అండి. ఎముకలు ప్రధానంగా ఏ మూలకాలతో తయారగును? ఆప్షన్స్ కాల్షియం, భాస్వరం, పొటాషియం. ఆప్షన్ 1 and 2. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 అండి. కాల్షియం అండ్ భాస్వరం. ఆప్షన్ 1 and 2 కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎగ్జామ్ లో మంచిగా రాసి రావాలి. సో మనకే కంపల్సరీ జాబ్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళి రాసి రావాలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.